ప్రస్తుత దినాల్లో ప్రపంచంలో చాలామందికి దేవుడు అంటే భక్తి ఉంది, కానీ దేవుడు అంటే భయం లేదు. ఆ కారణాన్ని బట్టే ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించే వాళ్ళు ఉన్నారు. ఎవరు నన్ను అడిగేవాళ్ళు, ఎవరు నన్ను ప్రశ్నించేవాళ్ళు, నా ఇష్టానుసారం నేను ఉంటాను. ఆదివారం ఏదో కాసేపు దేవుని మందిరానికి వస్తాను, 2 పాటలు ఏదో పాడుతాను, ఆ తర్వాత దేవునికి ఇవ్వాల్సింది ఏదో కానుకిచ్చి వెళ్ళిపోతాను తప్ప నా ఇష్టం నాదే, నేను అనుకున్నట్టే జరగాలి అని పట్టుబట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు అంటే భక్తి ఉంది, కానీ దేవుడు అంటే భయం లేదు. భయం లేదు కాబట్టి ఇష్టానుసారం జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ సేవకుడు అంటే, దేవుని సేవించువారంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, ఆయన చిత్తాన్ని గ్రహించి ఆయన మహిమార్థమే బ్రతకడానికి ఇష్టపడిన వారు. అలాంటి సేవకునికి దేవుడిచ్చిన మాట చొప్పున మీకు మాట తెలుసా? దేవుడు మనందరికీ మాట ఇస్తున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాదు. మహాదేవుడు, మహోన్నతుడైన దేవుడు తన మాటను నెరవేర్చడానికి ఆయన ఎప్పుడు ఇష్టపడేవాడే.